ములుగు సమీపంలోని ఘట్టమ్మ ఆలయంలో ఎదురుపిల్ల పండుగ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క ఘట్టమ్మ దేవాలయ పూజారులతో కలిసి ఎదురుపిల్లి పండుగ పోస్టర్ ని ఆవిష్కరించారు। ఈ నెల 21న పండుగ జరగనుండగా మేడారం మహాజాతర ముందు ఎదురుపిల్ల పండుగ చేయడం ఆనవాయితీగా వస్తుందని పూజారి కొత్త లక్ష్మయ్య తెలిపారు। ములుగు నుండి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఘనంగా ఘట్టమ్మ ఆలయానికి వచ్చి పూజలు ఆచరించే పద్ధతి ఉంటుందన్నారు। సీతక్క గారు 21 తారీఖు నాడు జరగబోయే ఎదురుపిల్ల పండుగ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది। ప్రతి సంవత్సరం ఒక వారం మేడారం జాతరకు వారం ముందు ఎదురుపిల్ల పండుగ చేస్తాం మా ఆనవాతి। ఎదురుపిల్ల పండుగకు మా ఇంటి దగ్గర నుంచి బోనాలతో ఊరేగింపుతో లక్ష్మీదేవుల నృత్యాలతో మేము ఊరేగింపుగా వస్తాం। ఆ కార్యక్రమం పోస్టర్ సీతక్క గారు ప్రారంభించడం జరిగింది। ఇది మా ఆనవాయితీగా వస్తున్నది। ఎదురుపిల్ల పండుగ ఆటలు తల్లికి నైవేద్యం పెట్టి ఆటలు కోయడం జరుగుతుంది। తర్వాత మా సాంస్కృతిక కార్యక్రమం కోసం మా వివిధ సంఘాల నుంచి నాయకులను పిలుచుకొని మా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి లక్ష్మీదేవి నృత్యాలు పాటలు డ్యాన్సులు అన్ని చేయడం జరుగుతుంది। ఘట్టమ్మ తల్లి ప్రత్యేకత అంటే పూర్వము సమ్మక్క సార్లకు అంగరక్షకురాలు ఘట్టమ్మ తల్లి। మేడారం రాజ్యం మీద కాకతీయులు దండెత్తి వచ్చినప్పుడు ఈమె అంగరక్షకురాలు కాబట్టి ఈమెని సంవరించిన తర్వాతనే మేడారం రాజ్యంలో ప్రవేశించి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంవరించడం జరిగింది।